హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మరొక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎంఎస్ వర్డ్ యొక్క డాక్యుమెంట్ని పీడిఎఫ్లోకి ఎలా మార్చాలి. పీడిఎఫ్ మీన్స్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్. ఈ పీడిఎఫ్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనే ఐకాన్ ఓపెన్ చేయండి. వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. ఓల్డ్ ట్యాబ్ని క్లోజ్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్లో గూగుల్ యొక్క సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి. ఏం టైప్ చేస్తారు? ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ నుంచి పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. అంటే వర్డ్ టు పీడిఎఫ్ అని టైప్ చేసి నెక్స్ట్ ఎంటర్కి ప్రెస్ చేయండి. తర్వాత నంబర్ ఆఫ్ సైట్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో ఫస్ట్ సైట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ సెలెక్ట్ వర్డ్ ఫైల్ అనే ఒక బటన్ వస్తుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మీ యొక్క కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉందో సెలెక్ట్ చేయండి. ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు పీడిఎఫ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత కన్వర్ట్ అవుతుంది. 100% కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, బటన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే టాస్క్ బార్ మీద స్టార్ట్ బటన్ ఉంది కదా, దానిపైన డౌన్లోడ్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. డైరెక్ట్గా పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ ట్యాబ్లో పక్క ట్యాబ్లో ఒకసారి చూడండి. పీడిఎఫ్ ఫైల్ని టోటల్గా 4 పేజెస్ ఉన్నాయి. చెక్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేయండి. ఈ విధంగా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని పీడిఎఫ్లోకి మార్చొచ్చు. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.